110 వచ్చే డిఎస్సీలో అవకాశం ఉంటుందా, జస్ట్ క్వాలిఫై అయిన డిఎస్సీలో అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. మనకి టెట్ మార్కులు అనేది కొంత వెయిటేజ్ ఇస్తుంది, కానీ టెట్ కంటే డిఎస్సికి హార్డ్గా ప్రిపేర్ అయితే టెట్ మార్కులతో అంత సంబంధం లేదండి. జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే డిఎస్సిని కొట్టొచ్చు. కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా. నా ఫస్ట్ టెట్ అనేది 103 అండి, తర్వాత 106, ఆ తర్వాత 110, ఆ తర్వాత 119, ఆ తర్వాత 127 వచ్చాయి. ఇలా ఒక్కొక్క టెట్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. మరి ఈ టెట్కి అయితే నాకు అంత అవకాశం లేదండి. ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది, అందుకని చెప్పి క్లాసెస్ చేయట్లేదు అనమాట. ఒకవైపు నేను ప్రిపేర్ అవ్వడం, ఒకవైపు పిల్లలకి ప్రిపేర్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అందుకని నాకు అస్సలు టైం లేదు. అందుకే క్లాసెస్ కొద్ది రోజులు ఆపాను అనమాట. ఇంకా నాకు ఎగ్జామ్కి జస్ట్ 11 days మాత్రమే టైం ఉంది. ఈ 11 days కూడా చాలా తప్పులు పడితే తప్ప కొద్ది వరకనే చదవలేను, కాబట్టి క్లాసెస్ ఆపాను. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి ప్లై ఫ్రీగా క్లాసెస్ అనేవి 4 yearsగా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మ్యాథ్స్, ఇంగ్లీష్, సైకాలజీ, పిఐఈ, అలాగే మెథడ్స్, ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్, ప్రతి దాని మీద కూడా మనకి క్లాసెస్ అనేవి ఉన్నాయి. కంటెంట్ కావచ్చు, మెథడ్ కావచ్చు, సైకాలజీ, పిఐ అన్నీ కూడా. కరెంట్ అఫైర్ కోసం వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే సెకండ్ ఛానల్ ఉంది, అందులో కూడా క్లాసెస్ అనేవి ఫ్రీగానే ఉన్నాయి. ఓకేనా, ఇదే విషయం. ఈరోజు మార్నింగ్ హాల్ టికెట్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో నా ఎగ్జామ్ వచ్చేసి August 7th ఆఫ్టర్నూన్ సెక్షన్ పడింది అనమాట. సో అంటే ఇంకా మోస్ట్లీ ఒక 10 to 11 days ఉంది అంతే. సో ఈ 10 daysలో కూడా చదవగలమా అంటే అది కూడా చదివే పరిస్థితుల్లో లేదు. బట్ ఖచ్చితంగా వెళ్ళి అటెంప్ట్ అయితే చేద్దాము. పూర్వ జ్ఞానం, ఈ మధ్యన మీకు ర్యాపిడ్ రివిజన్స్ ఇవన్నీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కానీ ఆఫ్టర్ టెట్ మాత్రం ఖచ్చితంగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా ఉన్నా సరే పక్కన పెట్టేసి డిఎస్సి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అలాగే మీకు 10th ఫిజిక్స్ పీడిఎఫ్ అనేది, అలాగే జూన్, జూలై, ఆగస్ట్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది అందిస్తాను. సో క్లాసెస్ అన్నీ ఇప్పటి వరకు కూడా బాగా యూజ్ చేసుకున్నారు. చాలామంది మ్యాథ్స్ కోసం అడుగుతున్నారండి. మ్యాథ్స్ ఆల్రెడీ నేను చెప్పానండి, 3rd class నుంచి 8th class వరకు ప్రతి సమ్ కూడా చెప్పాను. 8th classలో 2 chapters రిమైనింగ్ ఉన్నాయి అంతేని. అలాగే మళ్ళీ టాపిక్ వైజ్ కూడా చెప్పాను. అంటే మనకి మ్యాథ్స్లో 6 chapters ఉంటాయి కదండి, ఆ 6 chapters కూడా టాపిక్ వైజ్ బేసిక్స్ నుంచి చెప్తూ ప్రీవియస్ డిఎస్సిలో టెట్లో వచ్చిన బిట్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అది Day 1 to Day 18 మ్యాథ్స్ ప్లేలిస్ట్ అనే దాంట్లో ఉంటుంది. మీకు క్లాస్ వైజ్, టాపిక్ వైజ్ కూడా సపరేట్గా ప్లేలిస్టులు అనేవి ఉన్నాయి. ఓకేనా. ఎవరికైనా ప్లేలిస్టులు చూడడం రాకపోతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద సర్కిల్లో డిపి ఉంది కదా మంది, దాని మీద క్లిక్ చేస్తే హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుందండి. అక్కడ హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కంటెంట్, మెథడ్, అలాగే క్లాస్ వైజ్, టాపిక్ వైజ్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్చువల్ గ్రామర్ అనేది 3rd class నుంచి 8th class వరకు కంప్లీట్ చేసేసాం. ఓకేనా. టాపిక్ వైజ్ కూడా కొన్ని టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. అలాగే సైన్స్, సోషల్, బయాలజీ, మ్యాథ్స్ అన్నీ కూడా ఉంటాయి. మెథడ్, ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్ అన్నీ కూడా చెప్పాం, ఒకసారి చూడండి. సైకాలజీ కూడా కొన్ని క్లాసెస్, ర్యాపిడ్ రివిజన్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా. సో ఆ ప్లేలిస్ట్లో చూసి మీరు ఫ్రీగా అన్ని క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది నేనైతే రాసుకున్నాను నోట్స్లు, ఆ పీడిఎఫ్లు అడుగుతున్నారనమాట. ఆ పీడిఎఫ్ల కోసం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా సరే నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా. మన దగ్గర 3rd class నుంచి 9th class వరకు మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ప్రయత్నించండి, ఉదాహరణలతో సహా క్లియర్గా. మీరు నాన్ మ్యాథ్స్ అయినా సరే, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే మ్యాథ్స్ బాగా అర్థమయ్యే విధంగా నోట్స్ రాయడం జరిగింది. ఆ నోట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా తీసుకోవాలంటే 3rd to 9th టోటల్ మ్యాథ్స్ నోట్స్ అనేది 350 rupees. ఓకేనా. అలాగే మన దగ్గర సైన్స్, బయాలజీ 8th, 9th, 10th ఉంది. ఫిజిక్స్ 8th, 9th ఉన్నాయి. అలాగే ఈవీఎస్ 3-4 క్లాసెస్ ఉన్నాయి. టెక్స్చువల్ గ్రామర్ 3-4-5 ఉంది. డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ ఉంది. కరెంట్ అఫైర్ November 2025 నుంచి May 2026 వరకు ఉంది. మొత్తం కరెంట్ అఫైర్ 100 rupees మాత్రమే. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మళ్ళీ అడుగుతున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు తెలంగాణకి లేదని. కాదండి, నేను ఏపీకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఏపీకి సంబంధించిన లేటెస్ట్ కంటెంట్ నోట్స్లు ఇవన్నీ కూడా రాసుకొని ఉంచుకున్నాను అనమాట. ఓకేనా. అవి కావాలంటే మీకు పీడిఎఫ్ల కింద అందివ్వడం జరుగుతుంది. ఎవరికైనా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్లు కావాలంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా. సో ఇంకొంతమంది అడుగుతున్నారు నా ప్రీవియస్ టెట్ స్కోర్ అంతాని.
నా ప్రీవియస్ టెట్ స్కోర్ వచ్చేసి 127.71 అండి. ఓకేనా, అది నా స్కోర్ అనమాట. ఇప్పుడు పెరుగుతుందా అంటే ఏమో, నేనైతే చెప్పలేను. ఎందుకంటే పిల్లలకి యూనిట్ ఎగ్జామ్స్ కాబట్టి నేను ఇంకా అంతగా ఫుల్ ప్లెజ్డ్గా అయితే రివిజన్ చేయలేదు. వెళ్ళి అటెంప్ట్ అయితే చేసి వస్తాను. ఆ తర్వాత మాత్రం డిఎస్సి కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవ్వాలని అయితే డిసైడ్ అయ్యాను. ఓకేనా, ఇది విషయము. ఇంకొంతమందికి తెలియదు కాబట్టి, సో నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నాకు లాస్ట్ టైం మెగా డిఎస్సిలో 81.4 స్కోర్ అనేది ఓన్ ప్రిపరేషన్తో నేను ఒక హోమ్ మేకర్గా ఉంటూనే తెచ్చుకోవడం జరిగింది. సో నేను ఏదైతే అంతకుముందు 7 years మనకి గ్యాప్ వచ్చింది కదండి, ఆ 7 yearsలో నేను టైంని వేస్ట్ చేసుకోకుండా అరగంట ఉంటే అరగంట, గంట ఉంటే గంట నోట్స్లు అనేవి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ నోట్స్లు ఇప్పుడు మీకు ఉపయోగపడుతున్నాయి అనమాట. సో లేటెస్ట్గా మళ్ళీ లేటెస్ట్గా మార్చి మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది విషయమా. నా దగ్గర నోట్స్లు ఉన్నవైతే 2025కి సంబంధించి, అంటే ఇప్పుడు ఈ టెట్కి ఏ సిలబస్ ఇచ్చారో అది మీకు ఉపయోగపడుతుంది అనమాట. టీఎస్సీ కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2026లో మారి మనకి 1 year అవ్వలేదు కాబట్టి ఎగ్జామ్స్కి ఇచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా, లేదు మీకు డౌట్ ఉంటే ఆఫ్టర్ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకోండి. ఓకే, ప్రాబ్లం లేదు. ఈ టెట్కి అయితే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఖచ్చితంగా డిఎస్సి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. కొత్తది ఇస్తే ఇంకా స్కూల్స్కే సరిగ్గా టెక్స్ట్ బుక్స్ అనేవి ఫుల్ ప్లేజ్డ్గా లేవు, ఇంకా మనకి ఎలా వస్తాయి. కాబట్టి ఇదే ఉంటుంది. ఒకవేళ మనకి ఎగ్జామ్స్కి ఇవ్వాలి అంటే సిలబస్ మారిన తర్వాత 2026 జూన్లో వచ్చిందండి బుక్స్, 2027 జూన్ అవ్వాలన్నమాట. 1 year అవ్వాలి. అది అవ్వలేదు కదా, ఈ అక్టోబర్లోనే నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి అది అవ్వలేదు. కాబట్టి అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పీడిఎఫ్లు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అందరం కూడా బాగా రాద్దాము. టెట్ కోసం అయితే అసలు టెన్షన్ పడద్దు. ఆల్రెడీ క్వాలిఫై ఉంటే మాత్రం ఇన్ని మార్కులు వస్తే డిఎస్సిలో అవకాశం ఉంటుందా, 110 వచ్చే డిఎస్సిలో అవకాశం ఉంటుందా, జస్ట్ క్వాలిఫై అయిన డిఎస్సిలో అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. మనకి టెట్ మార్కులు అనేది కొంత వెయిటేజ్ ఇస్తుంది, కానీ టెట్ కంటే డిఎస్సికి హార్డ్గా ప్రిపేర్ అయితే టెట్ మార్కులతో అంత సంబంధం లేదండి. జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే డిఎస్సిని కొట్టొచ్చు. కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా, నా ఫస్ట్ టెట్ అనేది 103 అండి, తర్వాత 106, ఆ తర్వాత 110, ఆ తర్వాత 119, ఆ తర్వాత 127 వచ్చాయి. ఇలా ఒక్కొక్క టెట్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. మరి ఈ టెట్కి అయితే నాకు అంత అవకాశం లేదండి. సో అదన్నమాట. కాబట్టి టెట్ని దృష్టిలో పెట్టుకొని అయితే డిఎస్సికి చదవద్దు. మరి నాకు టెట్లో 127 కదా, నాకేం 130లు 140లు రాలేదు. కానీ నేను డిఎస్సిలో అంచు వరకు వచ్చాను కదా, 81.4 వచ్చి. ఎలా వచ్చాయి, డిఎస్సిలో ఎక్కువ తెచ్చుకున్నాను కాబట్టి. అర్థమైంది కదా, ఏదైతే నార్మలైజేషన్ ఉందో దానివల్ల కొంచెం వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ బాగానే తెచ్చుకున్నాం. అంటే టెట్ మార్క్స్తో డిఎస్సికి అంత ఇది లేదనమాట. మీరు క్వాలిఫై ఉండి డిఎస్సి రాయగలిగే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా టెట్లో నాకు తక్కువ వచ్చే అనే భావన అయితే తీసేసి టెట్ ఎగ్జామ్ బాగా రాసేసి డిఎస్సి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే డిఎస్సి ప్రిపరేషన్ కోసం ఒక ప్లానింగ్ అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం 90 daysలో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ప్లాన్ అయితే వేసేసి ఉన్నాము. హోమ్ మేకర్స్ అయినా సరే, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే ఆ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది. 90 daysలో రోజు కొంచెం కొంచెం చదువుకుని సిలబస్ని కంప్లీట్ చేసి రివిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అదే విధంగా డిఎస్సికి ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీరు సిలబస్ని కంప్లీట్ చేయగలరు. నేను అలానే కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను అనమాట లాస్ట్ టైం. ఓకేనా, ఇది విషయం అండి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చాలా మంది క్లాసెస్ చేయమని అడుగుతున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది, అందుకని చెప్పి క్లాసెస్ చేయట్లేదు అనమాట. ఒకవైపు నేను ప్రిపేర్ అవ్వడం, ఒకవైపు పిల్లలకి ప్రిపేర్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అందుకని నాకు అస్సలు టైం లేదు. అందుకే క్లాసెస్ కొద్ది రోజులు ఆపాను అనమాట. ఇంకా నాకు ఎగ్జామ్కి జస్ట్ 11 days మాత్రమే టైం ఉంది. ఈ 11 days కూడా చాలా తప్పులు పడితే తప్ప కొద్ది వరకైనా చదవలేను, కాబట్టి క్లాసెస్ ఆపాను. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్.